నీ ఊర్లో ఒకరికి ఇద్దరు ఫోన్ చేసి ఫీల్ అవుతున్నావు కదా. నీ ఊర్లో 100 మంది ఉన్నారా? 100 మందికి ఫోన్ చేస్తా. చాలా టైం పడుతుంది సార్, చెప్పలేను. ఇక విలేజ్ వాళ్ళకి కాల్ చేశారు కదా, వాళ్ళకి వెళ్ళి మళ్ళీ డబ్బులు అడుగుతాం. వాళ్ళు చెప్పిన డేట్ చెప్తా మీకు. సరే సరే, వాళ్ళని అడిగి పేమెంట్ కట్టించుకుంటాను నెక్స్ట్ నేను. ఓకేనా? లైన్లో తీసుకోండి కదా, సర్పంచ్ తీసుకోండి. సర్పంచ్ చాలా రోజులు ఫోన్ చేయక. నేనేం చెప్తున్నా సార్, వాళ్ళతోని మాట్లాడి వాళ్ళతోనే కట్టించుకుంటా సార్. అదే లైన్లో వేసుకోండి, నేను హెల్ప్ చేస్తాను, నెగోషియేట్ చేస్తా, కొద్దిగా ఇవ్వమని చెప్తా ఫాస్ట్గా. మీరు ఎవరికి కాల్ చేసి కూడా చేసుకో, ఈ మేనేజర్ దగ్గర కేసు క్లోజ్ కదని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. రికవర్ ఏజెంట్స్ కస్టమర్ని బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా రికవర్ చేయాలని ట్రై చేస్తారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, ఏమైంది సార్? మాట్లాడండి. హలో హలో సార్, చెప్పండి సార్. ఏం చెప్పాలి సార్? సార్ మీరు సెటిల్మెంట్ తీసుకోండి అని చెప్పారా సార్? లేదు, తీసుకోవట్లేదు సార్. సెటిల్మెంట్ వద్దు ఇప్పుడు నాకు. సెటిల్మెంట్ తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు. ఎందుకని చేసుకోవట్లేదు? మీరు అక్కడిక్కడ కాల్ చేశారు కదా, మా విలేజ్ సర్పంచ్ కాల్ వెళ్ళిందంట, నాకు కాల్ వచ్చింది. అక్కడ ఇక్కడ కాల్ చేశారంటే దానికి మీరు ఫోన్ ఎత్తపోవడం వాళ్ళకి ఇక్కడ కాల్ చేసినావా కదా? సర్పంచ్ లోన్కి ఏం సంబంధం సార్? మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి రెఫరెన్స్ నెంబర్లు తీసుకొని మీ ఊళ్ళకి ఏజెంట్ పంపించి ఆల్రెడీ నెంబర్లు గ్యాదర్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆ విధంగా వాళ్ళు చేశారు సార్. అంతేగాని అది మీ వేరే ఉద్దేశంతో కాదు. వేరే ఉద్దేశంతో కదా, సర్పంచ్ నెంబర్ రిఫరెన్స్ ఇవ్వలేదు కదా, సర్పంచ్ కింద కాల్ చేశారు మీరు. సర్పంచ్ నెంబర్ అన్ని కూడా మాకు రిఫరెన్స్ ఉంటేనే మేము కాల్ చేయడం జరిగింది. ఎవడన్నా ఊరు సర్పంచ్ నెంబరు కార్డుకు రిఫరెన్స్ ఇస్తాడా? మా ఏజెంట్ వెళ్ళి గ్యాదర్ చేశారండి నెంబర్స్. అరే మీరెవరు సార్ గ్యాదర్ చేయడానికి నా నంబర్లు, ఊళ్ళో వాళ్ళ నంబర్లు గ్యాదర్ చేసి వాళ్ళకి ఇక్కడ మీ ప్రొఫైల్ కింద యాడ్ చేశారు. అంటే మీది డిఫాల్టర్ లిస్ట్లో ఉంది సార్ ఇది బ్యాంక్లో. ఓకే, ఇప్పుడు బ్యాంక్లో డబ్బులు పే చేసి చాలా రోజులు అయింది కదా. చాలా రోజులు అయ్యేటట్టు ఇప్పుడు ₹1 ₹2 మీరు ఇవ్వండి, 2 లక్షలు చిల్లర కట్టాలి, 2.5 లక్షలు కట్టాలి. అవునా? ఓకే, 2,65,370. మీరు సర్పంచ్ కి కాల్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా? మనం పొద్దున మాట్లాడామా లేదా? అర్థం కాలేదు సార్. నేను మీతోటి పొద్దున మాట్లాడినా లేదా, నిన్న మాట్లాడినా లేదా? నిన్న మాట్లాడినా లేదా? సెటిల్మెంట్ అమౌంట్ డిస్కస్ చేసినాం కదా. నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను మేనేజర్ సార్. ఇక్కడ నేను మేనేజర్ అండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు. నేను ఏమంటున్నా సార్, ప్రీవియస్ గా నిన్న మీతో డిస్కస్ చేసిన, మీతో ఇన్ ద సెన్స్ మీ వాళ్ళతో డిస్కస్ చేసిన. ఓకే 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 ఓకే, ఈ రోజు మార్నింగ్ డిస్కస్ చేసిన. అయినా కానీ సర్పంచ్ కి ఎందుకు కాల్ వెళ్ళింది అంటే, మీరు సర్పంచ్ చేస్తే పేమెంట్ కడతారని చెప్పేసి మీరు కడగలుగుంటారా అట్లా? మీరు పేమెంట్ చేస్తాను అన్నీ అన్నా కానీ మీరు ఫోన్ చేశారంటే మీరు సైడ్కి వచ్చి మాట్లాడండి సార్, వినబడలేదు నాకు వాయిస్. మీద మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు, సైడ్కి వచ్చి మాట్లాడండి. ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఫోన్ దగ్గర ఉంది సార్. చెప్పండి. అది ఇప్పుడు మా వాళ్ళు అంటున్నారు మీరు క్లారిటీ ఇవ్వలేదు, డబ్బులు కడతాను క్లారిటీ ఇవ్వడం లేదు, ఆయన డబ్బులు కడతా అని చెప్పడం లేదు. లీజ్ ఎవరు ఆయన ₹70,000 కూడా మీకు ఇస్తా అని చెప్తే కూడా 70,000 కూడా ఒప్పుకోలేదంట మీరు. ఓకే, సో దానివల్ల మీకు కాల్ చేసామనేది వీళ్ళు చెప్తున్నారు సార్. మీరేమో నేను డబ్బులు కడతా అన్నా కూడా మీరు సర్పంచ్ కాల్ చేశారని చెప్పి ఒప్పుకుంటారు అంతేనా? కాల్ చేశారని ఒప్పుకున్నారు. సర్పంచ్ కాల్ చేశారా? వీళ్ళు సర్పంచ్ కాల్ చేశారు, మీరేమన్నా చేయలేదా? ఇలా మీరు కాల్ చేశారు సార్. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీ పెదనాన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారంట. సర్పంచ్ నంబర్లు అవన్నీ కూడా అప్డేట్ అయి ఉన్నాయి సార్, రిఫరెన్స్ కాంటాక్ట్ లో పెట్టున్నారు అని చెప్పేసి మాత్రమే చెప్పారంట. కానీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారు అని చెప్పేసి వీళ్ళు అనడం లేదు సార్. అంటే సర్పంచ్ నంబరు రిఫరెన్స్ గా ఎవరైనా ఇస్తారా సార్? ఒకటి చెప్పండి. సర్పంచ్ ఎందుకు మీరు అప్రోచ్ అయ్యారు? సరే, యాక్చువల్లీ వీళ్ళు అప్రోచ్ అయ్యారో లేదో నాకు తెలియదు. యాక్చువల్లీ మీ ప్రొఫైల్ గురించి నాకు చెప్పారు. ఇప్పుడు ఇందాక మీరే కదా రిఫరెన్స్ నంబర్లు ఉండే కాబట్టి మాట్లాడమని చెప్పారు. కాల్ చేశారు, మీరు ఎందుకు కాల్ చేశారంటే ఇలా కాల్ చేశారేమో అని చెప్పేసి నేను మీకు పల్లవి పలికాను. పల్లవి పలుకుడు కాదు సార్, మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీరు పల్లవి పలికారు, లేదంటే ఎందుకు పలుకుతారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను నిజాలు ఏందో ఆయన అడుగుతున్నాను. అది మీ ప్రొఫైల్ కూడా నాకు ఎలా గుర్తుంటే, ఆయన నిన్న వచ్చి లీజ్ ఫేవర్ కింద రిక్వెస్ట్ చేశారు. కస్టమర్ ఉన్నారండి, ఆయన జెన్యూన్, ఆయన ఖచ్చితంగా కడతారు, ఆయన తమ రీజన్స్ వల్ల కట్టలేకపోతున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సెండ్ చేస్తున్నారు. సో దాన్ని చూసి కొంచెం ఆయన లీజ్ ఫేవర్ కింద ఇప్పుడు ఆయన 2 లక్షలు సెటిల్మెంట్ చేసుకోండి సార్. టైం పడుతుంది నాకు, మీరు ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు నేను సెటిల్మెంట్ చేస్తా సార్. టైం పడుతుంది నాకు. టైం అంటే అర్థం కదా సార్? టైం పడుతుంది సార్, ఫండ్స్ రెడీ చేసుకుని కాల్ చేస్తాను. మీరు అంటే ఫండ్స్ సెట్ చేసుకొని మీరు పేమెంట్ చేయడానికి మీకు టైం పడుతుంది అంటున్నారా? సార్. ఎంత టైం పడుతుంది సార్ మీకు? ఇంకో 6 నెలలు పట్టవచ్చు సార్. ఇంకో 6 నెలలు పడుతుందా? ఇంకా 6 నెలలు పడుతుందండి. అంటే మీ ఇష్టం అనుకుంటున్నారా? అంటే మీరు నేను సర్పంచ్ దగ్గర నాకు సర్పంచ్ మన ఇష్టపడు అనమాట. సర్పంచ్ కి మీరు కాల్ చేశారు కదా, నాకు డబ్బులు ఇంకెన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వట్లేదు నాకు, అది ప్రాబ్లం. సర్పంచ్ కి మీరు కాల్ చేశారు కదా, నాకు సర్పంచే డబ్బులు ఇచ్చేది. నాకు సర్పంచ్ కాల్ చేశారా లేదా? చేయలేదని చెప్తున్నారు సార్ మా వాళ్ళు. నా దగ్గర నంబర్ లేదని ఎందుకు మాట్లాడతా సార్? ప్రాపర్ ఎవిడెన్స్ లేదని నేను మాట్లాడా కదా.
నేను నంబర్ తెస్తా, నంబర్ ఏ సిమ్ లో ఉందో అప్డేట్ అయింది, నెంబర్ అప్డేట్ అయిందని మాత్రమే చెప్పారంట. కానీ సర్పంచ్ నంబర్ ఎందుకు అప్డేట్ అవుతుంది ఇక్కడ? నాకేం పని లేదు సర్పంచ్ నంబర్ ఇవ్వడానికి. ఎమ్మెల్యే నంబర్, సర్పంచ్ నంబర్, సీఎం నంబర్ ఇస్తున్నా. క్రెడిట్ కార్డ్ వెళ్ళి గ్యాదర్ చేశారని నేనే చెప్తున్నా కదా. మీరు ఎందుకు గ్యాదర్ చేస్తారు? మీకేం రైట్ ఉంది? సర్పంచ్ నంబర్ గ్యాదర్ చేసిన పని ఏముంది సార్? మీరు డీఫాల్టర్ కదా సార్, అందుకే గ్యాదర్ చేశారు. సర్పంచ్ నంబర్ డీఫాల్టర్ ఉన్నారు కదా ఉంటే. ఇప్పుడు మీరు డీఫాల్టర్ కదా, ఎవరు చెప్పారు డీఫాల్టర్ ఉండండి? అవును సార్, సర్పంచ్ నంబర్ తీసుకోవాల్సిన పని మీకేముంది? మీరు డీఫాల్టర్ కదండి. అయితే సర్పంచ్ నంబర్ తీసుకుంటారా? అవునండి, డీఫాల్టర్ కాబట్టి మేము ఇంకెవరు కాంటాక్ట్ అయ్యి మీతో మీరు అంటే మాకు రెస్పాన్స్ లేదు కదా, ఇర్రెస్పాన్స్ గా ఉన్నారు కదా. ఇర్రెస్పాన్స్ అంటే నేను కాంటాక్ట్ లో ఉన్నప్పుడు మీరు థర్డ్ పర్సన్ కి రీచ్ అవుట్ అవసరం పని ఏముంది? నేను నిన్న మాట్లాడినా, ఈరోజు మార్నింగ్ మాట్లాడినా, మీరు సర్పంచ్ డబ్బులు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే కస్టమర్ ఇండైరెక్ట్ గా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పేమెంట్ బెదిరడం కాదు, ఇది బెదిరడం బ్లాక్ మెయిల్ ఇండైరెక్ట్ గా. మీరు పేమెంట్ కట్టకపోతే నీ లోన్ ఉందని చెప్పేసి ఊరు మొత్తం చెప్తామన్నట్టు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు కట్టాల్సింది ఎంత సార్? 2,70,000 వరకు ఉంది. 2 లక్షలు చేసి 70,000 కట్టమని చెప్పి చెప్తున్నాము. మీరు సర్పంచ్ కు అప్రోచ్ ఎందుకు అయ్యారు? ఇక్కడ మ్యాటర్ 70,000 గురించి కాదు సార్. సర్పంచ్ కి ఎందుకు అయ్యే చోట అయ్యామంటే మీరు డబ్బులు కట్టట్లేదు, మీరు ఇర్రెస్పాన్స్ గా ఉన్నారు, మీ వైపు నుంచి మాకు డబ్బులు కడతాను అని చెప్పేసి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి మేము కాంటాక్ట్ అయ్యామని చెప్తున్నాం సార్. అంటే ఇప్పుడు నేను ఈరోజు నిన్న మాట్లాడినా, ఈరోజు పొద్దున మాట్లాడినా, మీరు సర్పంచ్ అప్రోచ్ మాట్లాడడం నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. మీరు కాదు సార్, మీ టీమ్ తో మాట్లాడిన అయిపోతుంది కదా. నేను నిన్న మాట్లాడినా, ఈ రోజు మాట్లాడినా, ఇన్ని మాట్లాడిన తర్వాత మీరు అక్కడిక్కడ కాల్స్ ఎందుకు చేశారు? మీరు సార్ ఏమడుతున్నారు? వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఫోన్ చేశారు? నేను మీతో మాట్లాడుతున్నా కదా, కాంటాక్ట్ లో ఉన్నా కదా అని అడుగుతారు. ఏం చెప్తారు? వాళ్ళ పెద్ద నాన్నకి కాల్ చేస్తామండి, వాళ్ళ నాన్న నెంబర్ ఇచ్చారు, వాళ్ళ నాన్నతో మాట్లాడిన తప్పించి ఇద్దరు తప్పించి వాళ్ళ నాన్న చెప్పింది ఏంటంటే సర్పంచ్ నెంబర్లు ఇక్కడ అప్డేట్ అయి ఉన్నాయి సార్, వాళ్ళతో మా దగ్గర నుంచి ఫార్వర్డ్ అయితే సర్పంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు, ఇబ్బంది పడతారు, మీకే పరువు పోతుంది, అంతవరకు తెచ్చుకోకండి, మీ అబ్బాయితో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుని క్లియర్ చేయమని సార్. 2,70,000 ఉంది, 49,000 ఇప్పిస్తాను, 2 లక్షలు తీసి ఇప్పిస్తానని చెప్పాను సార్. అంతకు మించి నేను చెప్పలేదు. మీరు నా లోన్ డీటెయిల్స్ థర్డ్ పార్టీకి చెప్పాల్సిన పని ఏముంది? మీకున్న అథారిటీ మరి. హలో చెప్పండి సార్. వీళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారంటే సర్పంచ్ కి మేము కాలే చేయలేదు, మీ పెదనాన్న వాళ్ళకి కాల్ చేసాము, డబ్బుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. పెదనాన్నకు మీరు కాల్ చేసిన పని ఏముంది? మీకున్న అథారిటీ ఏమైనా పెదనాన్న కాల్ చేయడానికి? నా రిఫరెన్స్ నెంబర్ ఇచ్చానా? రెస్పాన్స్ అవ్వలేదండి. రెస్పాన్స్ అదే సార్, అదే చెప్తున్నా కదా. మీరు ఎవరికైనా కాల్ చేసినా వాళ్ళ దగ్గర డబ్బులు అడుకోండి. గంట చెప్పండి, గంట ఓపిక వింటాను. నేను 2 గంటలు చెప్పండి, 2 గంటలు వింటాను. 2 గంటలు వింటాను, గంట కాదు. 2 గంటలు చెప్పండి, 2 గంటలు కాదు, 4 గంటలు చెప్పండి. మీరు డే మొత్తం చెప్పండి, వింటా. మీకంటే నాకంటే చాలా ఓపిక ఎక్కువ ఉంది, పర్లేదు. నాకు ఎక్కువ సార్, మాకు పొద్దున్నే పొద్దున్న సాయంత్రం మాట్లాడదాం. సరే, ఇప్పుడు నేను చెప్తానండి, చెప్పండి. అయిపోయింది చెప్పడము. ఇప్పుడు వర్క్ రిలేటెడ్ అయితే కాల్ చేస్తారా అని అడిగారు కదా, వర్క్ రిలేటెడ్ అయితే కాల్ చేయరు. ఇప్పుడు అదే మా బాస్ నాకు 3 లక్షలు అప్పిచ్చి నేను రెస్పాన్స్ అవ్వకపోతే అఫ్ కోర్స్ నాకు నా మిసెస్ తో మా ఇంట్లో వాళ్ళు నెంబర్లు ఉంటే ఇది బ్యాంకా బయట ఫైనాన్స్ కాల్ చేస్తాడు. బ్యాంకా బయట ఫైనాన్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి కదా, మేనేజర్ అని చెప్తున్నారు మీరు. కాల్ చేస్తాడు. మీరు మేనేజర్ లేదో నాకు డౌటే కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ మీకు ఉంటాయి కదా, పక్కోడి థర్డ్ పర్సన్ కి రివీల్ చేసే రైట్ మీకు లేదు కదా, అది మాట్లాడండి. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడండి. ఇది బయట ఫైనాన్స్ కాదు కదా. పక్కోడి నా ఫోన్ కలగకపోతే మా ఇంట్లో కాల్ చేస్తాడు, ఇది బయట డబ్బులు కాదు కదా. ఆర్గనైజేషన్ లో కూర్చున్నప్పుడు ఆర్గనైజేషన్ లాగా పనిచేయాలి కదా మీరు. ఆర్గనైజేషన్ కి బయట ఉన్న థర్డ్ పార్టీ ఫైనాన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, మీరు దానికి దీనికి ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దానికి సమాధానం చెప్తే కరెక్ట్ గా, అది మీకు కన్వీనియంట్ గా లేకపోతే మళ్ళీ ఆర్బీఐ ప్రకారం ఎందుకు కాల్ చేసాం అని చెప్పేసి మళ్ళీ ఎలా మాట్లాడతారు? అంతే కదా. మీరు థర్డ్ పార్టీ పర్సన్ రీచ్ అయ్యారు. మీరు ఏదైతే ఓకే, నా ప్రైవసీ బ్రేక్ చేసి మీరు ఇంకోటికి నా లోన్ డీటెయిల్స్ చెప్పకూడదు మీరు చెప్పారు, ఇవన్నీ మీరు వైలేషన్ కదా, ఫేర్ ప్రాక్టీస్ వైలేట్ చేసినట్టు కదా. మీరు మీ ప్రైవసీని బ్రేక్ ఇప్పుడు చేసాము, మీరు మాకు అంతా ఉల్టా ఉన్నప్పుడు అండి. ఏంటండి మీరు ప్రాపర్ గా రెస్పాన్స్ అయ్యారా? అర్థం కాలే. ఇప్పుడు సరే అండి, ఇప్పుడు ఆర్బీఐ మీరు అన్నట్టు వాళ్ళకి కాల్ చేయకూడదు, థర్డ్ పార్టీ కాల్ చేయకూడదు, నా ప్రైవసీని కస్టమర్ ప్రైవసీని రివీల్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు మీరు. ఇప్పుడు ఆర్బీఐ మీకు ఏమైనా చెప్పిందా? అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎవరన్నా అప్పులు ఉండి మీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకాకండి, మీ ఇష్టానుసారం ఉండండి. ఫోన్ ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తున్నా, నిన్న నేను ఫోన్ ఎత్తినా, ఈ రోజు ఫోన్ ఎత్తినా, ప్రీవియస్ మీద కంటిన్యూస్ మాట్లాడండి, కమ్యూనికేషన్ లో ఉన్నా. మీరు ఇండైరెక్ట్ గా ప్రెజర్ బిల్డప్ చేయడానికి వాడిని వీని అప్రోచ్ అయ్యి చిన్న చిన్న పనులు చేస్తున్నారు అంతే. ఇప్పుడు నాకు డబ్బుల గురించి మాత్రం క్లారిటీ ఇవ్వండి సార్. డబ్బులు టైం పడుతుంది సార్ మీరు చేసే పనికి. అంటే మేము చేసే పనికి క్లారిటీ అదే టైం పడుతున్నారు కానీ, లేదంటే మీకు కట్టగలిగే స్తోమత ఉంది, మీరు కట్టగలరు,
కేవలం మేము ఇప్పుడు దీనికి చేస్తున్నందుకే మీరు ఇలా చేస్తున్నారని మీరు కేవలం అంటున్నారా? మీరు చేసింది కాదు. ఇప్పుడు నేను ఎవరినైతే డబ్బులు అడుగుదాం అనుకుంటున్నానో మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు కాబట్టి నాకు డబ్బులు ఇష్టం డిలే చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వరా అంటే ఇప్పుడు నీకు మేము డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వాలి ఎవరైతే మీకు డబ్బులు ఇస్తానో వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నాం. అందుకలా మీకు వాళ్ళు అంటున్నారు. అది సో దానివల్ల డిలే అవుతుంది అంటున్నారు. అంతే అంతే సార్. అంటే ఇంకో 6 నెలలు అయితే డబ్బులు వస్తాయి. 6 నెలలు ఎంత టైం పడుతుంది తెలియదు నాకు. ఇక 6 నెలల తర్వాత ఎవరిస్తారు డబ్బులు మీకు? మళ్ళీ వాళ్ళని అడుగుతా ఏం చేస్తాం? మీరు ఎవరు ఫోన్ చేయకపోతే ఇంకొన్ని అడుగుతా, లేదా అందరికి ఫోన్ చేస్తే ఇక డబ్బులు రావు మీకు. వేరే వాళ్ళని అడుగుతా. 6 నెలల తర్వాత వేరే వాళ్ళు ఎందుకు? ఇప్పుడు అడగండి. ఇప్పుడు ఆల్రెడీ కాల్ చేశారు కదా, వాడు పక్కన ఊళ్ళో మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళని అడగండి. వేరే వాళ్ళు ఇంకో పక్క వాళ్ళకి చెప్పారు అట్లా. ఏం సార్? ఇప్పుడు మీరు ఎవరికైతే కాల్ చేశారో వాడు ఒక ఊరుకోడు కదా, వాడు పక్కోనికి చెప్పాడు, వాడు పక్కోనికి చెప్పాడు, వాడు పక్కోనికి చెప్పాడు, ఇట్లా మొత్తం 6 నెలల తర్వాత ఎవరు నడుస్తారు? మర్చిపోతారు వాళ్ళందరూ. మర్చిపోతారు. అంటే మీ ఊరు మధ్య మరపు సార్? మతి మరుపు సార్. ఫుడ్ బాగా తిన్నారు. మతి మరుపు. మీకు కూడా మతి మరపు లాగానే ఉంది కదా సార్? డబ్బులు కట్టాల్సింది మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నారు కదా? మతి మరుపు నాకు ఇట. మీకు కూడా మతి మరపు లాగానే ఉంది. అవును సార్. అదే మతి మరపు లాగానే ఉంది. మీకు మర్చిపోయిన మెంటల్ డాక్యుమెంట్స్ ఏమన్నా మీకు ఉంటే ఇవ్వండి. లోన్ అన్నా రద్దు చేస్తున్నాము. అంటే డబ్బులు లోన్ ఇవ్వండి, హాస్పిటల్కి వెళ్తా అదే డబ్బులు ఇంకో లోన్ ఇవ్వండి. డబ్బులు తీసుకుని కూడా మర్చిపోయాడు, ఆయన పిచ్చోడు అంట, ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి రద్దు చేస్తాం లోన్. సరే సార్, ఇంకో లోన్ ఇవ్వండి, హాస్పిటల్కి వెళ్తా డాక్యుమెంట్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేస్తాం మీకు. మళ్ళీ ఇంకో లోన్ కావాలి హాస్పిటల్ కూడా? మరి హాస్పిటల్ పోవాలి కదా. ఇప్పుడు ఎవరు ఇస్తారు మీకు లోను? మీరే ఇవ్వండి. ఉన్నదే కట్టలేదు చక్రంగా. మీరు అట్లా డాక్యుమెంట్ కావాలంటే అదంతా మీ ప్రాబ్లం అండి, బ్యాంక్ ప్రాబ్లమా? బ్యాంక్ ప్రాబ్లం కదా సార్. నాకు హాస్పిటల్ కూడా 2,70,000 మీరు రాకుంటే మిమ్మల్ని 70,000 కట్టండి సార్, అది కూడా మేము ట్రై చేస్తాము. 2 లక్షల డీటెయిల్స్ అందుబాటుకి చెప్పినప్పుడు నాకు ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు చూసుకోరా? అది సార్ ఒకటే రిప్యుటేషన్ మీరు డ్యామేజ్ చేయడానికి ట్రై చేసి ఓకే ఇల్లీగల్ గా రికవరీ చేయాలని మెథడ్స్ సో కస్టమర్ కి డ్యామేజ్ జరిగినప్పుడు మీరు దాన్ని పట్టించుకోరు. కస్టమర్ కి ఏ విధంగా డ్యామేజ్ జరిగిందో మీరు చూడరు. కస్టమర్ కి సోషల్ ఇమేజ్ డ్యామేజ్ చేసినప్పుడు దానికి మీరు పక్కన పెట్టేస్తారు. దాని గురించి మీరు మాట్లాడరు. మీ పేమెంట్ ఎన్ని లక్షలు పెండింగ్ ఉంది, అన్ని లక్షలు పెండింగ్ అని మాట్లాడుతున్నారే. మరి కస్టమర్ కి సోషల్ స్టేటస్ ఎందుకు డ్యామేజ్ చేస్తారు కస్టమర్ ని మీరు? సార్ ఈ డ్యామేజ్ కి మీరే కారణం. డ్యామేజ్ చేసే రైట్ మీకు ఎక్కడ అంటారు? నేను అడిగేది డ్యామేజ్ చేసే రైట్ పేమెంట్ కట్టకపోతే లీగల్ గా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా నిన్న 4 సార్లు మాట్లాడి మీతో ఈరోజు మార్నింగ్ మాట్లాడి చెప్తున్నా కదా. రైట్ అది ఏంటండి మీకు ఎక్కడ సార్ రైట్ అది? మీకు ఎక్కడ సార్ రైట్ అది? నేను ఫోన్ లిఫ్ట్ చేయాలని ఎవరు చెప్పారు? చెక్ చేసుకోండి. దగ్గర టైం ఆఫ్ కాల్ మీతో ఎన్నిసార్లు మాట్లాడాను? ఫోన్ చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఫోన్ ఎత్తకుండా ఉండవని మీ ఇష్టం అంటున్నారు. మీకు వినపడలేదు సార్? డబ్బులు లిఫ్ట్ చేసి మాట్లాడని చెప్తే అర్థం కావట్లేదు మీకు? డబ్బులు కట్టకుండా కూడా మీ ఇష్టమేనా? మీకు ఎవరు ఇచ్చారు రైట్? డబ్బులు కట్టకుండా డబ్బులు కట్టకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తారా? డబ్బులు కట్టకుండా ఉండే రైట్ ఎవరు ఇచ్చారంటున్నా? డబ్బులు కట్టకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తారా? అది మీరు రెండో క్వశ్చన్ అడుగుతాను. సమాజం నేను ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను. నాకు డబ్బులు కట్టకపోతే ఇంకోటి కాల్ చేస్తారా? మీరు డబ్బులు కట్టకపోతే మీరు నచ్చినోడికి కాల్ చేస్తారా? మీరు డబ్బులు కట్టకుండా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు కాబట్టి డబ్బులు కట్టకపోతే మీరు నచ్చినోడికి కాల్ చేస్తారా? దానికి ఆన్సర్ చెప్పండి. రైట్ ఆన్సర్ అదే స్ట్రైట్ గా చెప్తాను నేను. ఏది చేస్తారా? మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా నేను ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేస్తాను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అతను డేట్ ఆఫ్ కాల్స్ అన్ని టైమ్ ఆఫ్ కాల్ అన్ని కాల్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్రెస్ట్ అయ్యి నంబర్ ఆఫ్ టైమ్స్ కమ్యూనికేషన్ లో ఉన్నప్పుడు కూడా మీరు పక్కన కాల్ చేస్తా అంటున్నారు. మీరు చేస్తారా? నా గురించి సమాధానం చెప్పండి. ఇప్పుడు చెప్పాక సమాధానం చెప్పాక సమాధానం కదా. మీరు చేస్తారా కాల్స్? కాల్స్ కి అంతా రెస్పాన్స్ అవ్వడం వల్లే మేము కాల్ చేస్తున్నాం. అదే సమాధానం. ఆ నంబర్ సర్పంచ్ నంబర్ రిఫరెన్స్ ఇవ్వలేదు కదా. మీ ఇష్టమా? దాని సమాధానం చెప్పండి. నేనేమంటున్నా సర్పంచ్ నంబర్ పెదల నంబర్ రిఫరెన్స్ ఇవ్వలేదు కదా. సర్పంచ్ పెదల నంబర్ తిరగడం మీకు రైట్ ఉందా నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి. మీరు అట్లా చేసినప్పుడు నాకు రైట్ ఉంటుంది. మీరు ఇల్లీగల్ గా చేసినప్పుడు నాకు రైట్ ఉంటుంది. మీరు అడిగిన దానికి నేను సమాధానం. అవును సార్, మీరు ఆర్గనైజేషన్ కస్టమర్ కి అట్లా ఫీల్ అవుతాడు కదా. సరే మీరు అన్నట్టు కాసేపు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇల్లీగల్ గా వచ్చామని అనుకుందాం. ఈ ఇల్లీగల్ అంతా ఎందుకు వచ్చాము? మీరు కట్టపోవడమే కదా వచ్చింది. అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఎందుకు వచ్చామంటే వినండి, ఇల్లీగల్ ఎందుకు వస్తారు? ఏ రూల్ ప్రకారం మీరు కట్టలేదు? ఇల్లీగల్ ఎందుకు వస్తారు? ఫస్ట్ మీకు ఏమన్నా అథారిటీ ఏమన్నా అట్లా బిహేవ్ చేయడానికి? ఏ రూల్ ప్రకారం మీరు కట్టలేదు సార్? అంటే మీకు ఏ రూల్ ప్రకారం కట్టకపోతే మీకు రీచ్ అవుట్ అవమానం ఉందా? అక్కడ థర్డ్ పర్సన్ కి రీచ్ అవుట్ అయ్యి కన్ఫర్మ్ చేయమని చెప్పిందా మీకు పేమెంట్? రూల్స్ మాట్లాడారు కదా. రూల్స్ మాట్లాడారు కదా. మీరు ఎందుకు చేశారు అక్కడ? కాల్ ఎందుకు చేశారు? నేను సెటిల్మెంట్ నెగోషియేట్ చేస్తున్నప్పుడు మీరు థర్డ్ పర్సన్ కి రీచ్ అవుట్ అయ్యే పని ఏముంది? మీరు అనుకున్నారు ఏంటంటే ఇక్కడ కస్టమర్ అక్కడిక్కడ కాల్ చేస్తే ఎడ్జ్ లో ఉన్నాడు
ఒక పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొద్దిగా ఒకటి అక్కడ మీ దగ్గర కాల్ చేస్తే సమాధానం ప్రెజర్ లేకపోతే గురైపోయి సమాధానం ఒప్పుకోండి. సో పేమెంట్ అంతే, ఉల్టా చేస్తాను అనే ఒక మాట్లాడారు. మైండ్ సెట్ లో మీరు హలో, ఉన్నారు అంతేనా? నేను చెప్పానండి. అది నేను ప్రూవ్ చేస్తాను, మీరు ఏం రాంగ్ చెప్తారు అని చెప్పేసి. చెప్పండి చెప్పండి ఓపిక చెప్తా వినండి. అదే చెప్తున్నా. మీరు ఏదో ఏమనుకున్నారంటే ఒకటి సెటిల్మెంట్ ఆల్రెడీ కస్టమర్ మాట్లాడాడు కాబట్టి కస్టమర్ కి మనకి ఒక 10,000 డిఫరెన్స్ ఉంది, కొద్దిగా ప్రెజర్ బిల్డప్ చేస్తే డబ్బులు వస్తాయని ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ లో మీరు ఉన్నారు. అది రాంగ్ అని ప్రూవ్ చేస్తా. సరే నేను అయిపోయింది కదా మీరు చెప్పడము. నేను ఇన్న నుంచి అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పట్లేదు. చెప్పండి. మీకు ఏ రైట్ ఉందని డబ్బు కొట్టారని మీకు ఏ రైట్ ఉందని థర్డ్ పర్సన్ కాల్ చేశారు. డబ్బులు ఎక్కువ వస్తే ఫస్ట్ పాయింట్ వినండి. డబ్బులు ఎక్కువ వస్తే మీరు థర్డ్ పర్సన్ కి రీచ్ అవుట్ అయ్యే మీకు అథారిటీ ఉందా చెప్పండి, నాకు అంత చెప్పండి. నాకు బీపీ నేను ఇంత నుంచి మాట్లాడుతున్నా కదా, నువ్వు కూడా కదా ఎరుపులో కనిపిస్తాను నీకేమన్నా? ఎరుపులో నేను చెప్తాను ఎరుపు చెప్తాను చెప్పు చెప్పు చెప్తాను చెప్పు చెప్తాను చెప్పు చెప్తాను చెప్పు. మరి నువ్వు ఇట్లా మాట్లాడితే కానీ వినేదట్లేవు, అందుకే ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడు, లాంగ్వేజ్ మాట్లాడి చేస్తాను. నీ లాంగ్వేజ్ ఎట్లా కన్వర్ట్ చేస్తా కదా. నేను ఇన్న నుంచి నేను మర్యాద మాట్లాడుతుంటే ఉన్నావు. మర్యాద మీరు మర్యాద లేకుండా మాట్లాడతారు కాబట్టి ఇందాక నుంచి మర్యాదగా మాట్లాడుతాం అని చెప్తాను. నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టలేదు కాబట్టి నువ్వు నాటకాలు చెప్తున్నా కదా, అర్థమైందా? డబ్బులు కట్టినా బిహెచ్ నువ్వు డబ్బులు నాటకాలు నువ్వు కూడా పడకని చెప్తున్నా కదా. ఒకటే ఎవరు చెప్తాను నువ్వు డబ్బులు కట్టవా కట్ట. నీ ఊర్లో ఒకరికి ఇద్దరు ఫోన్ చేసి ఫీల్ అవుతున్నావు కదా, నీ ఊర్లో 100 మంది ఉన్నారా, 100 మందికి ఫోన్ చేస్తా. ఇది లింక్డ్ఇన్ లో ఆడియో, లింక్డ్ఇన్ లో ట్యాగ్ చేసి ఆర్బీఐ ట్యాగ్ చేసి ట్విట్టర్ లో వస్తుంది ఆడియో. రెడీగా ఉండు. సరే యూట్యూబ్ లోకి వస్తుంది, రెడీగా ఉండు. నీకు నేను యూట్యూబ్ లో వస్తుంది, ఫేమస్ అయిపోతుంది. రాని నేను ఇందా నుంచి మర్యాద చెప్తాను. నేను మర్యాద కాదు, వాళ్ళు నువ్వు కదా పేమెంట్ లేదని చెప్తున్నా, టైం పడుతుంది చెప్తున్నా, నువ్వు నచ్చింది చేసుకో. టైం అంటే 6 నెలలు టైం పడుతుందా? నువ్వు నచ్చింది చేసుకో అని చెప్తున్నా కదా. నేను అడుగుతున్నాను, నువ్వు 100 మందికి చెప్తున్నావు కదా ఊళ్ళో, నువ్వు పేమెంట్ తీయాలి. నువ్వు ఊళ్ళో 100 మందికి ఫోన్ చేసి పేమెంట్ తీ బైసాబ్ అని చెప్తున్నా. నీ దగ్గర నాకు నచ్చింది ఇదే, నేను చెప్పినట్లే. నేను ఏమంటున్నా, నువ్వు అన్నావు కదా 100 మందికి కాల్స్ వెళ్తే అన్నావు కదా, నువ్వు 100 మందికి కాల్ చేసి పేమెంట్ తీ అని చెప్తున్నా కదా. లేదంటే మళ్ళీ ఏదో మాట్లాడుతున్నా. అదే చెప్తున్నా సార్, 100 మందికి కాల్ చేసి పేమెంట్ తీ కదా. వస్తుందా? ఫస్ట్ తెలుగు వస్తుందా నీకు? పేమెంట్ తీ కదా. తెలుగు వచ్చింది కదా. చెప్పే అబ్బో నీకు వినపట్లేదో లేదంటే నీకు వినపట్లేదు, నాకు వినపట్లేదు. ఆల్రెడీ ఇన్స్టేజ్ అయిపోయింది. వినపడలేదు నాకు ఫస్ట్ ఒకటి కన్ఫర్మ్ చేయి, నీకు మెంటలా? చెప్తున్నా కదా. ఏమైంది? వినపడలేదు నాకు, వినపడదు నాకు. నేను ఒకటే అడుగుతున్నా, వినపడదు నాకు. నువ్వు వినపడదు నాకు. డబ్బులు కడతావు వినపడదని చెప్తున్నా కదా. వినపడలేదా నీకు? సరే డబ్బులు కడతావు టైం పడుతుంది. డబ్బులు కడతావు కట్టడానికి ఒకటే ఆన్సర్, దానికి టైం పడుతుంది చెప్పాలి. టైం పడుతుంది ఆన్సర్, అది 3 ఆన్సర్. నువ్వు ఒకటి చెప్పాలి. కడతావా కట్టవా? టైం పడుతుంది నీకు. నేను కడతానంటే 70,000 69,000 సెటిల్మెంట్ క్లోజ్ చేసి. టైం పడుతుంది నాకు. ఏంది? 50,000 అడ్జస్ట్మెంట్ చేస్తా. 50,000 అయితే చేస్తావా? 50,000 నీకు నేను ఒకసారి తగ్గించాను లేదో గుర్తుపెట్టుకొని మాట్లాడండి. కట్టాల్సింది 2,70,000కి 70,000 కట్టమంటున్నా. 2,70,000 70,000 కడతా అంటున్నా కదా నేను ఇక్కడ. 2,70,000 70,000 కట్టమన్నారంటే 2,70,000 కడతా. 2,70,000కు 2,70,000 కడతా టైం తీసుకొని. నీ దగ్గర కేసు క్లోజ్ కాదు. అర్థం కాలేదు. నీ దగ్గర కేసు క్లోజ్ కాదు సార్. నా దగ్గర కేసు క్లోజ్ కాదు. కేసు క్లోజ్ అవ్వదా? క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వదా? నీ దగ్గర కేసు క్లోజ్ అవ్వదు. ఇంకొక మేనేజర్ దగ్గర పోయినప్పుడు కేసు క్లోజ్ చేసుకుంటా. రీజన్ కూడా మెన్షన్ చేస్తే మెయిల్ లో డ్రాప్ చేస్తా. క్రిమినల్ ఇంటిమేషన్ చేసి కస్టమర్ పేమెంట్ చేయాలని ట్రై చేశాడు ఈ మేనేజర్. సో కాబట్టి నేను పేమెంట్ చెయ్య అని చెప్పేసి నేను బ్యాంక్ కి, మీ నోడల్ ఆఫీసర్ కి, మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కి నీ దగ్గరకి మూవ్ అవుతుందా ఇమ్మీడియట్ గా పే చేసుకుంటా. నీ దగ్గరకి మూవ్ అయిన తర్వాత, అకౌంట్ మూవ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా మూవ్ చేసుకుంటా. 1,000 రూపాయలు ఎక్కువ పెట్టి చేస్తా. అప్పుడు నువ్వు దమ్కి ఇచ్చి పేమెంట్ ట్రై చేసినా కూడా మెథడ్ రాంగ్. ఇచ్చి పేమెంట్ చేస్తామంటే వాడు తెచ్చుకుంటున్నావు. నువ్వు దమ్కి ఎందుకు ఇస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మళ్ళా చెప్తున్నా, నేను ఒకటి నీతో రూడ్గా మాట్లాడడం ఒకటే కారణం. నేను చెప్పేది నువ్వు వినవు. నువ్వు ఇట్లా ఈ లాంగ్వేజ్ మాట్లాడదు, నువ్వు వింటున్నావు. ఇప్పుడు వింటున్నావు అనుకుంటున్నావు అంతే. నీకు ఇప్పుడు 2-way కన్వర్సేషన్ లాగా ఉంది ఇది. అనుకుంటున్నావు మాట్లాడేటప్పుడు నువ్వు మధ్య అనుకుంటున్నావు నువ్వు అంతే. నేను ఇప్పుడు నువ్వు చెప్పే నేను వింటున్నాను, మరి నేను చెప్పి వినికే. నువ్వు స్టేజ్ అయిపోయింది కదా, ఇది స్టేజ్ అయిపోయింది కదా. మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడితే వినేవాళ్ళు. మీరు పక్కోడికి కాల్ చేసి మళ్ళీ అక్కడ భయపెట్టి నన్ను పేమెంట్ చేయాలని చూసారు. అందుకని నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు ఏదైతే నువ్వు అంటున్నావో
పక్కనోడికి కాల్ చేస్తే నేను నీ మాట నువ్వు ఎలాగైతే అంటున్నావో, ఇప్పుడు మేము కూడా నీకు ఫోన్ చేస్తే నువ్వు ప్రాపర్ రెస్పాన్స్ అయ్యి డబ్బులు కట్టేసి ఉండే కూడా నేను పక్కనోడికి ఫోన్ చేసి కదా నేను అంటున్నా. అంటే మీరు పక్కనోడికి చేస్తామని ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు ఎంత నీ వైపు చూస్తావు కానీ పక్కనోడికి ఆర్బీఐ ఎంప్లాయ్ అయ్యండి మీరు, పక్కనోడికి కాల్ చేస్తే పని ఏముంది? ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఫోన్ చేసాను. నేను అది ఎత్తుగా నంబర్ ఆఫ్ టైమ్స్ దగ్గర ప్రూఫ్ ఉంది కదా. నిన్న మాట్లాడినా, ఈ రోజు మార్నింగ్ మాట్లాడినా, ఇన్నిసార్లు మాట్లాడతారు. తనకు ఫోన్ ఎత్తలేమని ఎట్లా చెప్తారు మీరు? నిన్న మాట్లాడాను, మార్నింగ్ మాట్లాడాను, రోజు మాట్లాడుతున్నాను, ఫోన్ ఎత్తగా మాట్లాడుతున్నాడేనా? నంబర్ ఆఫ్ టైమ్స్ నేను కమ్యూనికేషన్ లో ఉన్నా. మీరు నాకు థర్డ్ పార్టీ కాల్ చేయడం వల్ల పేమెంట్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు కదా. నా రిప్యుటేషన్ మీద సోషల్ స్టేటస్ డ్యామేజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. పేమెంట్ చేయడానికి సార్ మా వాళ్ళు ఏమంటున్నారు, నేను మీదే సార్ ఒకటి వినండి. నేను నిన్నదాకా నేను పేమెంట్ చేసే మైండ్ సెట్ తోనే ఉన్న బిల్లింగ్ అని సెటిల్మెంట్ చేయడానికి. బట్ మీరు ఏదైతే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour లో మీరు చేశారో, నా స్టేటస్ కి డ్యామేజ్ చేయాలని ట్రై చేసి భయపెట్టి పేమెంట్ చేయాలని మీరు ట్రై చేశారు. ఇప్పుడు మీ అకౌంట్ మీ దగ్గర అకౌంట్ క్లోజ్ కాదు. నేను నెక్స్ట్ మేనేజర్ దగ్గర క్లోజ్ చేసుకుంటాను. అరే పెద్దనాన్న ఎవడు బాయ్? పెద్దనాన్న ఎవడు? పెద్దనాన్న కార్డు ఇచ్చావు వెళ్ళు. పెద్దనాన్న మాట్లాడుతున్నావు. నాకు ఇచ్చావు, పెద్దనాన్నకి ఇచ్చావు కార్డు. నువ్వు తెలివి లేకుండా మాట్లాడతావు మళ్ళా. మీరు ఎవరికి కాల్ చేసి కూడా చేసుకో. మీ మేనేజర్ దగ్గర కేసు క్లోజ్ కదని చెప్పు. సార్ నేను క్లియర్ ఒకటే చెప్తానండి. నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు చేసిన డ్యామేజ్ కి నేను కేసు మీ దగ్గర క్లోజ్ చేసుకోను. ఓకేనా? ఐఎమ్ నాట్ విల్లింగ్ టు క్లోజ్ విత్ యూ. ఓకే డెఫినెట్లీ వి విల్ డూ సార్. ఓకే విల్ డూ సమ్ డ్యామేజ్. సేమ్ థింగ్ ఐ వాంట్ టు డు. ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఓకే యూ టు సర్, యూ టు. ఓకే ఫ్రమ్ నౌ యూ టైమ్ విల్ స్టార్ట్ సార్. Okay. Please count your damage. Okay. See in social media. This all audio will goes into social media. You will come to know. By evening, your life will change. Okay. No issue, not an issue. సార్ చెప్పండి. ఏం చెప్పాలి? కట్రా టైం పడదు. టైమా? ఎప్పటి వరకు సార్? చాలా టైం పడుతుంది సార్. చెప్పలేను. విలేజ్ వాళ్ళని కాల్ చేశారు కదా, వాళ్ళకి వెళ్ళి మళ్ళీ డబ్బులు అడుగుతాం. వాళ్ళు చెప్పిన డేట్ చెప్తాను మీకు. సరే వాళ్ళని అడిగి పేమెంట్ కట్టించుకుంటాను సార్ నేను. ఓకేనా? లైన్ లో తీసుకోండి కదా. సర్పంచ్ చేసుకోండి. సర్పంచ్ చాలా రోజులు ఫోన్ చేయక. నేనేం చెప్తున్నా సార్, వాళ్ళతోని మాట్లాడి వాళ్ళతోనే కట్టించుకుంటా సార్. అదే లైన్ లో తీసుకోండి. నేను హెల్ప్ చేస్తాను, నెగోషియేట్ చేస్తా, కొద్దిగా ఇవ్వమని చెప్తా ఫాస్ట్ గా. ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి సార్. ఈ ఏదైతే ఎటకరంగా మాట్లాడుతున్నారో ఈవినింగ్ వరకు మాట్లాడండి. అలానే పెట్టుకోండి. అదే చెప్తున్నా కదా, నువ్వు పేమెంట్ తీసుకుంటున్నావు కదా. మీరు ఫోన్ కట్ చేయండి. లంచ్ టైం కదా, లంచ్ తిన్నాక మంచి ప్రశాంతంగా మంచి ఎంజాయ్ చేయు. నువ్వు పేమెంట్ తీసి పెట్టాలని చెప్తున్నా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.